పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు కొన్ని కూడిక పదాల గురించి తెలుసుకుందాం. ముందుగా వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని కూడిక పదముల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకునే ముందు కూడిక పదములు అంటే ఏంటంటే ఒక పదానికి ఇంకొక పదం జత చేసి పలకడాన్ని కూడిక పదములు అంటాం. అంటే ఒకటి అందులో 2 పదాలు ఉంటాయి, 3 పదాలు ఉంటాయి, అలా ఇంకెన్నైనా ఉండొచ్చు. అదంతా ఒకటే పదంగా మనం చెప్తాం అన్నమాట. దాన్ని ఒక పదానికి ఇంకొక పదం జత చేసి పలకడాన్ని కూడిక పదములు అంటాం. మొదటి పదం అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ. ఇందులో చూడండి 2 పదాలు ఉన్నాయి. అమ్మ ఇదొక పదం, ప్రేమ ఇదొక పదం. దీన్ని మనం అమ్మ ప్రేమ అని రాస్తాం. ఇప్పుడు ఇదంతా ఒకటే పదం అన్నమాట. దీన్ని కూడిక పదం అంటాం. 2 పదాలు కలిసాయి కదా ఇక్కడ, ఇది కూడిక పదం. అమ్మ ప్రేమ అంటే ఏంటి? జనరల్గా అమ్మ ప్రేమ అంటే ప్రేమ అందరిది గొప్పే, కానీ అమ్మ ప్రేమని ఎక్కువగా గొప్పగా చెప్తారు కాబట్టి మనం జనరల్గా అమ్మ ప్రేమ అని కోట్ చేస్తాం అన్నమాట. తర్వాత పదం ఆరు బయట. ఆరు బయట. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఈ 2 కలిపితే ఆరు బయట. ఆరు బయట అంటే ఏంటో తెలుసు కదా, మన ఇంటికి బయట ఉన్న ప్రదేశం అంతటిని ఆరు బయట అని చెప్తాం. తర్వాత పదం ఇటుక రాయి. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? ఇటుక రాయి. ఇటుక రాయి తెలుసు కదా, ఇటుక రాయితో మనం ఇళ్ళు కట్టుకుంటాం. కొంతమంది వంట చేసుకోవడానికి కూడా ఇటుక పొయ్యిలు వాడుతూ ఉంటారు కదా, అది ఇటుక రాయి. తర్వాత పదం ఈదురు గాలి. ఈదురు గాలి. ఈ రెండింటినీ కలిపితే ఈదురు గాలి. ఈదురు గాలి. ఈదురు గాలి అంటే మామూలుగా వచ్చే గాలి కంటే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చెట్లు అవన్నీ ఒక పక్కకు ఒరిగిపోయేంత గాలి వస్తే అది ఈదురు గాలి అని చెప్తాం. తర్వాత పదం ఉడుత పిల్ల. ఈ రెండింటినీ కలిపితే ఉడుత పిల్ల. ఉడుత పిల్ల.
ఉడత పిల్ల అంటే తెలుసు కదా, చిన్న ఉడత పిల్ల అనమాట. ఇవి ఒకసారి మొదటి నుంచి మళ్ళీ చూద్దాం. అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ. ఆరు బయట, ఆరు బయట. ఇటుక రాయి, ఇటుక రాయి. ఈదురు గాలి, ఈదురు గాలి. ఉడుత పిల్ల, ఉడుత పిల్ల. ఇంకా ఇంకొన్ని పదాలు చూద్దాం ఇప్పుడు. తర్వాత పదం ఊయల, ఊయల. తాడు. ఈ రెండింటిని కలిపితే ఊయల తాడు. ఊయల తెలుసు కదా మీకు అందరికీ, మనందరం ఊగుతాం. పార్క్స్లో ఉంటుంది, స్కూల్స్లో ఉంటుంది. అందరికీ పిల్లలకి చాలా ఇష్టం ఊయల. ఆ ఊయలని ఒక తాడుతో కడతాం కదా, అది ఊయల తాడు అంటాం. తర్వాత పదం ఋషి, తపస్సు. ఋషి తపస్సు. ఇది కలిపితే ఋషి తపస్సు. పూర్వకాలంలో తపస్సులు చేసేవారు. తపస్సులు అంటే నిద్ర, ఆహారం అన్నీ మాని అడవుల్లో దైవ ధ్యానం చేసేవారనమాట. దాన్ని తపస్సు అంటాం. ఆ తపస్సులు ఎవరు చేసేవారట? ఋషులు చేసేవారు. ఆ తపస్సు చేసే వాళ్ళని ఋషులు అనేవారు. కాబట్టి ఇది ఋషి తపస్సు. ఋషి చేసే తపస్సుని ఋషి తపస్సు అంటాం. తర్వాత పదం ఎదురు గాలి. ఈ రెండింటిని కలిపితే ఎదురుగాలి. ఎదురుగాలి అనేది ఏంటంటామంటే, మనం ఇటు వెళ్తున్నాం అనుకోండి, ఇలా వెళ్తున్నాం అనుకోండి, మనకు ఆపోజిట్లో అంటే మనకు వ్యతిరేకంగా మనకి గాలి మనం వెనక్కి తోసేస్తున్నట్టు వచ్చేస్తుంది అనమాట. ఆ గాలిని ఎదురుగాలి అంటాం. తర్వాత పదం ఏక దంతము. ఈ రెండింటిని కలిపితే ఏకదంతము. దంతము అంటే ఏంటి? మన పళ్ళు, టీత్. ఆ దంతం ఏక అంటే ఒకటి, అంటే దంతము ఒకటే ఉంది. అంటే ఏకదంతము అంటే ఒకే దంతం అన్నమాట, అంటే ఒకటే పన్ను. ఓకే. తర్వాత ఐదు పైసలు. ఈ రెండు పదాలు కలిపితే
5 పైసలు. ఐదు అంటే ఎన్ని? 5. పైసలు అంటే ఇప్పుడు లేవు, ఇంతకుముందు పైసలు అని వచ్చేవి. ఇప్పుడు రూపాయలు, 2 రూపాయలు అలా ఉన్నాయి కదా. ఇంతకు ముందు కాలంలో పైసలు ఉండేవి. ఇప్పుడు రూపాయి అంటే ఎన్ని పైసలు? 100 పైసలు. అర్ధ రూపాయి అంటే 50 పైసలు. పావలా అంటే 25 పైసలు. అలాగా పైసా లెక్కన కూడా మారేవన్నమాట. వాటిని పైసలు అంటాం. అలాగా 5 పైసలు అన్నమాట. దీన్ని 5 పైసలు కలిపితే 5 పైసలు. తర్వాత పదం ఒంటి కన్ను. ఒంటి కన్ను ఈ 2 పదాలు కలిపితే ఒంటి కన్ను. కన్ను అంటే మనందరికీ తెలిసిందే. ఒంటి అంటే ఏంటి? ఒంటి అంటే ఒక్కటే అని అర్థం. ఏక అన్నా ఒకటే, ఒంటి అన్నా ఒకటే. ఒంటి అంటే ఒంటరిగా ఉన్నాం అలా అంటాం కదా. ఒంటి అంటే ఒక్కటే అన్నమాట. ఒంటి కన్ను, ఒకటే కన్ను ఉండడం. మనం చాలా కథల్లో వింటూ ఉంటాం కదా, ఒంటి కన్ను రాక్షసుడు అలా చెప్పుకుంటూ ఉంటామా. ఆ రాక్షసుడికి ఒకటే కన్ను ఉంటుందట. సో అది ఒంటి కన్ను, ఒంటి కన్ను. ఈ పదాలన్నీ ఇంకొకసారి చూసేద్దాం. ఊయల తాడు, ఊయల తాడు. ఋషి తపస్సు, ఋషి తపస్సు. ఎదురు గాలి, ఎదురు గాలి. ఏక దంతము, ఏకదంతము. 5 పైసలు, 5 పైసలు. ఒంటి కన్ను, ఒంటి కన్ను. మరికొన్ని పదాలు చూద్దాం. ఓర చూపు. ఈ 2 పదాలు కలిపితే ఓర చూపు. చూపు అంటే మామూలుగా చూడడం. ఓర చూపు అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా చూడకుండా ఇలా కార్నర్ నుంచి ఐస్ ఉంటాయి కదా, కళ్ళు ఉంటాయి కదా, ఈ కళ్ళ కార్నర్ నుంచి ఇలా చూడటాన్ని ఓర చూపు అంటారనమాట. తర్వాత పదం ఔదార్య సంపద. ఈ 2 పదాలు కలిపితే ఔదార్య సంపద. ఔదార్య సంపద అంటే, సంపద అంటే డబ్బు, ధనం ఇలా. ఔదార్య సంపద అంటే కష్టపడి మంచిగా సంపాదించిన సంపద అని అర్థం వస్తుంది. తర్వాత పదం కత్తి పీట. ఈ 2 పదాలు కలిపితే కత్తిపీట. కత్తి అంటే ఏంటి? చాక్, మనం కట్ చేసుకోవడానికి వాడతాం కదా కత్తి.
పీట అంటే ఇలా చిన్న చెక్కలా ఉండి, చెక్కపీటలా ఉండి దానికి కత్తిని అటాచ్ చేస్తారనమాట. దాంతో కూరగాయలు అవి కట్ చేసుకుంటూ ఉంటారు కదా, మన వంటింట్లో ఉంటుంది కదా, అది కత్తి పీట. కత్తి పీట 2 పదాలు కలిపితే కత్తి పీట. తర్వాత పదం కాకి అరుపు. కాకి అరుపు ఈ 2 పదాలు కలిపితే కాకి అరుపు. కాకి మనందరికీ తెలిసిందే, క్రో. అయితే కాకి అరవడాన్ని కాకి అరుపు. ఇదొక పదం, ఇదొక పదం. కాకి అరుపు ఇదంతా ఒక పదంలో వస్తుంది అన్నమాట. కిటికీ తెర. ఈ 2 పదాలు కలిపితే కిటికీ తెర. కిటికీ అంటే విండో, మనకి కిటికీలు ఉంటాయి కదా. తెర అంటే మనం వాటికి కిటికీలకి కర్టెన్స్ వేసుకుంటాం కదా, అది తెర అన్నమాట. కిటికీ తెర, కిటికీ తెర. కిటికీకి వేసే తెరని కిటికీ తెర. తర్వాత పదం కీలు గుర్రం. కీలు గుర్రం. కీలు గుర్రం. గుర్రం అంటే హార్స్. కీలు గుర్రం అంటే దానికి ఇలా దాని లెగ్స్ ఇలాగా కీలు ఇలా ఉంటుంది కాబట్టి కీలు గుర్రం అంటాం. ఒకసారి పదాలన్నీ చూసేద్దాం. ఓర చూపు. ఓర చూపు. ఔదార్య సంపద. ఔదార్య సంపద. కత్తి పీట. కత్తి పీట. కాకి అరుపు. కాకి అరుపు. కిటికీ తెర. కిటికీ తెర. కీలు గుర్రం. కీలు గుర్రం. మనం ఇప్పుడు కొన్ని కూడిక పదాల గురించి తెలుసుకుందాం. ముందుగా వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరికొన్ని పదాలు చూద్దామా? కుందనపు బొమ్మ. కుందనపు బొమ్మ. ఈ 2 పదాలు కలిపితే కుందనపు బొమ్మ. కుందనపు బొమ్మ. కుందనపు బొమ్మ. కుందనపు అంటే ఏంటంటే, కుందనం అంటే బంగారం, బొమ్మ అంటే డాల్. బంగారు బొమ్మ అని అర్థం అన్నమాట. తర్వాత పదం
కూలి డబ్బులు. కూలి డబ్బులు. ఈ రెండు కలిపితే కూలి డబ్బులు. కూలి డబ్బులు అంటే రోజువారీ జీతం అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, ఆ రోజు చేసిన పనికి ఆ రోజు డబ్బులు ఇస్తారు. అలాగా వచ్చే డబ్బుని కూలి డబ్బులు అంటారనమాట. కూలి డబ్బులు, కూలి డబ్బులు. కెంపు రాళ్ళు. కెంపు రాళ్ళు. కెంపు రాళ్ళు. రాళ్ళు అంటే స్టోన్స్, అందరికీ తెలిసిందే కదా. కెంపు అంటే అది దివ్యరత్నం అన్నమాట. అది రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్లో ఉన్న స్టోన్ని కెంపు అంటాం. ఆ కెంపు రాళ్ళు. కెంపు రాళ్ళు. తర్వాత పదం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం. రాష్ట్రం తావత్తు వస్తుంది, రావత్తు కూడా వస్తుంది. రాష్ట్రం. రెండు కలిపితే కేరళ రాష్ట్రం. రాష్ట్రం అంటే ఏంటి? ఒక స్టేట్. అది ఏ స్టేటు అని చెప్తున్నాం అన్నమాట. కేరళ అనే రాష్ట్రం గురించి మనం ఈ పదం వచ్చింది. కేరళ రాష్ట్రం. ఈ రెండు కలిపితే కేరళ రాష్ట్రం అన్నమాట. కేరళ అనే రాష్ట్రం. తర్వాత పదం కృతిక నక్షత్రం. కృతిక నక్షత్రం. ఈ రెండు పదాలు కలిపితే కృతిక నక్షత్రం. మనకి నక్షత్రాలు మొత్తం ఎన్ని నక్షత్రాలు అంటే స్టార్స్. మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాల్లో కృతిక అనేది ఒక నక్షత్రం పేరు అన్నమాట. కృతిక నక్షత్రం. కృతిక నక్షత్రం. తర్వాత పదం క్రూర మృగం. క్రూర మృగం. క్రూర మృగం. మృగం అంటే జంతువు, యానిమల్. క్రూరం అంటే చాలా వైల్డ్గా ఉన్న యానిమల్ అన్నమాట. చాలా వైల్డ్గా ఉంటుంది. దాన్ని క్రూరంగా ఉండడం అంటాం అన్నమాట. దాన్ని క్రూర మృగం. క్రూర మృగం. క్రూర అనేది ఒక వర్డ్, మృగం ఈ రెండు కలిపితే క్రూర మృగం. ఒకసారి ఈ అన్ని పదాలు ఒకసారి చూసేద్దాం. కుందనపు బొమ్మ. కుందనపు బొమ్మ.
కూలి డబ్బులు, కూలి డబ్బులు. కెంపు రాళ్ళు, కెంపు రాళ్ళు. కేరళ రాష్ట్రం, కేరళ రాష్ట్రం. కృతిక నక్షత్రం, కృతిక నక్షత్రం. క్రూర మృగం, క్రూర మృగం. ఇప్పుడు మరికొన్ని పదాలు చూద్దాం. కైలాస పర్వతం, కైలాస పర్వతం. ఈ రెండు పదాలు కలిపితే కైలాస పర్వతం. పర్వతం అంటే ఏంటి? హిల్. ఇప్పుడు విజయవాడలో ఒక పర్వతం ఉంది, సింహాచలంలో ఉంది, తిరుపతి, ఇవన్నీ కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్ని పర్వతాలు అంటారు. ఇప్పుడు మనం ఏ పర్వతం గురించి చెప్పుకుంటున్నాం? కైలాస పర్వతం. కైలాసం అంటే హిమాలయాలు ఉంటాయి కదా, హిమాలయాల్లో ఉండే కైలాస పర్వతాన్ని, ఇప్పుడు కైలాసం అంటే అదొక ప్లేస్ అన్నమాట. కైలాస పర్వతం, పర్వతం అంటే కొండ. కైలాస పర్వతం. ఈ రెండు పదాలు కలిపితే కైలాస పర్వతం. తర్వాత పదం కొరడా దెబ్బ, కొరడా దెబ్బ. ఈ రెండు పదాలు కలిపితే కొరడా దెబ్బ. కొరడా అంటే ఇలా పెద్ద పిడిలా ఉండి ఫస్ట్ ఇలా పెద్ద తాడులా ఉంటుంది, నైలాన్ తాడులాగా, దాంతో కొట్టేదాన్ని, ఆ దెబ్బని కొరడా దెబ్బ అంటాం. తర్వాత పదం కోట్ల ఆస్తి, కోట్ల ఆస్తి. ఈ రెండు పదాలు కలిపితే కోట్ల ఆస్తి. ఆస్తి అంటే ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయంటే కోట్ల ఆస్తి, అంటే కోట్లు ఉంటే కోట్ల ఆస్తి అని చెప్తారనమాట. కోట్ల ఆస్తి, కోట్ల ఆస్తి. తర్వాత పదం కరము పాలు. ఈ రెండు పదాలు కలిపితే కరము పాలు. పాలు అంటే తెలుసు మనందరికీ. కరము అంటే గాడిద, గాడిద పాలని కరము పాలు అంటారు. కరము పాలు, కరము పాలు. తర్వాత పదం ఖాదీ వస్త్రము, ఖాదీ వస్త్రము. సా కింద తావొత్తు రావొత్తు, స్త్ర, వస్త్రము.
ఈ రెండు పదాలు కలిపితే ఖాదీ వస్త్రము. వస్త్రము అంటే బట్టలు. అందులో కాటన్, సిల్క్, నైలాన్ ఇలా అన్నీ ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి కదా వస్త్రాలు. అందులో ఖాదీ అనేది ఒక రకం అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్ అన్నమాట. ఖాదీ వస్త్రము. ఈ రెండు పదాలు కలిపితే ఖాదీ వస్త్రము. తర్వాత పదం కౌలు దారుడు. కౌలుదారుడు. ఈ రెండు పదాలు కలిపితే కౌలుదారుడు. కౌలుదారుడు అంటే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి పొలాలు ఉంటాయి కదా, ఆ పొలం ఎవరిదో వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా ఇంకొకరికి లీజ్కి ఇస్తాం, లీజ్ అంటాం కదా, అలాగే కౌలుకి ఇస్తాం అన్నమాట. వాళ్ళు పంట పండించుకొని అందులో కొంత భాగం పొలం ఉన్న వాళ్ళకి ఇస్తారు. దాన్ని ఆ కౌలుకి తీసుకున్న అతన్ని కౌలుదారుడు అంటాం. అది కౌలుదారుడు. ఈ రెండు పదాలు కలిపితే కౌలుదారుడు. ఒకసారి మొత్తం పదాలన్నీ చూద్దాం. కైలాస పర్వతం. కైలాస పర్వతం. కొరడా దెబ్బ. కొరడా దెబ్బ. కోట్ల ఆస్తి. కోట్ల ఆస్తి. ఖరము పాలు. ఖరము పాలు. ఖాదీ వస్త్రము. ఖాదీ వస్త్రము. కౌలు దారుడు. కౌలుదారుడు. ఇంకా కొన్ని కొడి పదాలని చూద్దాం. గడ్డి మేత. ఈ రెండు పదాలు కలిపితే గడ్డి మేత. ఆవులకు గేదెలకు గడ్డి వేస్తాం కదా, అవి తింటాయి కదా, అవి తినే క్రియని మేత అంటాం అన్నమాట. గడ్డి మేత. గడ్డి మేయడాన్ని గడ్డి మేత. గడ్డి మేత. గడ్డి మేత. గారడి వాడు. గారడి వాడు. ఈ రెండు పదాలు కలిపితే గారడి వాడు. గారడి వాడు. గారడి వాడు. గారడి వాడు అంటే గారడి అంటే ఏంటి? మ్యాజిక్ షోస్ మనందరం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, ఆ మ్యాజిక్ చేసే అతన్ని గారడి వాడు అంటాం అన్నమాట. గారడి వాడు. ఈ రెండు పదాలు కలిపితే గారడి వాడు. తర్వాత పదం చూద్దాం. గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ. ఈ రెండు పదాలు కలిపితే
గిరి ప్రదక్షిణ. గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే ఒకసారి దాని చుట్టూ తిరగడం అన్నమాట. గిరి ప్రదక్షిణ అంటే ఒక కొండ చుట్టూ ఒకసారి చేసే ప్రదక్షిణాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇంకొక పదం చూద్దాం. గీర్వాణ భాష. ఈ రెండు పదాలు కలిపితే గీర్వాణ భాష. భాష అంటే లాంగ్వేజ్, మనం మాట్లాడే భాషని భాష అంటాం. గీర్వాణ అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే ఇప్పుడు గ్రాంధిక భాష అంటాం కదా. గ్రాంధిక భాష అంటే ఇప్పుడు దేవతలు మాట్లాడుకునే భాష, అలాంటి దాన్ని గీర్వాణ భాష అని అంటూ ఉంటామంట. అంటే గీర్వాణ భాషనే గ్రాంధిక భాష అని కూడా అంటాం. గీర్వాణ భాష, గీర్వాణ భాష. ఇప్పుడు ఒకసారి అన్ని పదాలు ఒకసారి చూద్దాం. గడ్డి మేత, గడ్డి మేత. గారడి వాడు, గారడి వాడు. గిరి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ. గీర్వాణ భాష, గీర్వాణ భాష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.